1,00,000 కోట్లు మింగిన పాపానికి విచారణ ఎదుర్కోవాల్సిందే, జైలుకెళ్లి చిప్పకూడు తినాల్సిందే. కాళేశ్వరంలో ఏ అవినీతి జరగలేదని గులాబీ పార్టీ వాళ్ళు పైకి ఎన్ని మాటలు చెప్తున్నా అవినీతి చేసినామని వాళ్ళ చేతలే చెప్తున్నాయి. ఈ 3 పాయింట్లు చూస్తే భారీ అవినీతి జరిగిందని వాళ్ళే పరోక్షంగా ఒప్పుకుంటున్నారని అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 1, కాళేశ్వరం స్కామ్ పై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను దమ్ముంటే అసెంబ్లీలో పెట్టండి, చీల్చి చెండాడతాం, పీకి పందిరేస్తామని గప్పాలు కొట్టిన వాళ్ళు అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం. కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దని 2 సార్లు కోర్టుకు పోయిండ్రు. అవినీతి చేయకుంటే అసెంబ్లీలో చర్చించి నిరూపించుకోవాలి కానీ అసలు చర్చే వద్దనడం ఎందుకో? అంటే అవినీతి చేసినామని ఒప్పుకున్నట్లేగా. పాయింట్ నెంబర్ 2, కాళేశ్వరంలో హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి చేసిండ్రని దొరబిడ్డ కవిత బహిరంగంగా ఒప్పుకుంది. హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? హరీష్, సంతోషే భారీ అవినీతి చేస్తే అంతా తానై కాళేశ్వరం కట్టించిన దొర ఎంత చేసి ఉంటాడో. కాళేశ్వరంలో అందరి అవినీతి ఉందని దొరబిడ్డే పరోక్షంగా ఒప్పుకున్నదిగా. పాయింట్ నెంబర్ 3, ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. కాళేశ్వరం విచారణను సిబిఐకి అప్పగిస్తామని ప్రభుత్వం ప్రకటించగానే కేసు సిబిఐకి ఇయ్యద్దు, మమ్మల్ని కాపాడండి బాబోయ్ అంటూ కోర్టు కూరికిండ్రు. నిజంగా అంత శుద్ధపూసలే అయితే సిబిఐ విచారణ అంటే భయం ఎందుకు? వారి నిజాయితీని విచారణలో నిరూపించుకోవాలి కానీ అసలు విచారణే వద్దంటున్నారంటే తప్పు చేసినందుకేగా. ఈ గులాబీ దొంగలు ఎన్ని కథలు పడ్డా 1,00,000 కోట్లు మింగిన పాపానికి విచారణ ఎదుర్కోవాల్సిందే, జైలుకెళ్ళి చిప్పకూడు తినాల్సిందే.